హాయ్, హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఏంటి, బాగున్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఆరోగ్యం ఎలా ఉంటుంది? మీకు బాగుంటుందా? సరే అయితే ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏదోటి చెప్పాలి. ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. సంవత్సరం ఇయర్స్ పెరిగే కొద్ది బాధ్యతలు ఎక్కువైపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్నైతే కువైట్లో చాలా విపరీతమైన దుమ్ము, గాలి బీభత్సంగా. నిన్న ఈవినింగ్ 6 నుంచి మిడ్ నైట్ 1 వరకు మొత్తం మట్టి మూట, చాలా విపరీతమైన మట్టి. ఎట్లా అంటే ఇసుక తుఫాన్ లాగా వచ్చేసింది. చాలా మార్నింగ్ లేచి 4:30కి లేచాను. లేచి చూస్తే కార్లన్నీ బాగా మట్టి పట్టేసింది. నాతో పాటు ఇంకొక 4 డ్రైవర్లు ఉన్నారు. 4 కాదు, నాతో పాటు ఇంకా 3, మొత్తం 4. వాళ్ళకి కూడా చెప్పా, నీళ్ళు కొట్టుకొని క్లీన్ చేసేసుకుందాం అంటే సరే లేచారు. వాటర్ కొట్టి క్లీన్ చేసుకున్నమాట. 5కి స్టార్ట్ చేస్తే 6, 7, 2 hours పట్టింది. అది నాకైతే 3 కార్లు, ఇంకో అతనికి 4 కార్లు, ఇంకో అతనికి 2 కార్లు, నాకు ఇంకో అతనికి 2 కార్లు. అట్ట లైన్గా ఉంటాయి. వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకొని అయ్యేసరికి మాకు 7 అయిపోయింది. ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి కూర్చున్నాం. డ్యూటీ ఏమన్నా వస్తుందేమో చూస్తున్నమాట. నేనైతే మా ముసలోడికి బాబా సేఫ్ ఈ దమీరా, నా ముసలోడు బాగా చూసుకుంటున్నాను. అతనితో పాటు తినమంటాడు, ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే రా నాతో పాటు వచ్చే లోపలికి అంటాడు. ఒక్కొక్కసారి ఏమో లోపలికి వెళ్తుంటే వాళ్ళు ఆపుతారు, నువ్వు డ్రైవర్వి రావద్దు, అది ఇదే ఇలా అంటున్నారంటే ఒక్కోసారి మా వాడు భోజనం టైంకి ఫోన్ చేసి రా అని చెప్పి గేట్ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళి తినిపిస్తాడు. అంతలా చూసుకుంటాడు. ఒక్కోసారి రమ్మంటాడు, వెళ్ళిపోతాడు. ఒక్కోసారి గుర్తుంటే ఫోన్ చేస్తాడు, ఒక్కోసారి ఫోన్ చేయడు. నేను వెళ్ళటానికి ట్రై చేస్తాను. ఏమైనా లోపలికి రావద్దు, ఎలా అలా ఎవరైనా ఉంటే కనుక వెళ్ళను. నార్మల్గా వెళ్తాను. ఫ్రీడమ్గా వెళ్ళి ఛాన్స్ ఉంటే వెళ్ళి చేసి వస్తాను అట్ట. ఇంకా ఇంకేముంది, ఫ్రెష్గా రెడీ అయ్యి కూర్చొని ఉన్నా. అదే ఒక మాట చెప్పాలి. మీ ఇంట్లో మీరు చిన్నపిల్లలకి మార్నింగు స్నానం చేయించి రెడీ చేయించి కూర్చోబెడతారు కదా. అంటే ఎల్కేజీ, యూకేజీ అలా తీసుకెళ్ళి పిల్లలకి ఉన్నవాళ్ళు అంటే ఇలా చెప్పడం మంచిది, వాళ్ళకి అలవాటు అవుతుంది. నాకైతే ఎటూ లేదు. కొంతమందికి చెప్పి మా ఇంట్లో మా పిల్లలకు కూడా, నాకు అమ్మాయి అబ్బాయి, నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. అంటారు అలా, మన దగ్గరుండి చేసేది వేరు, దూరం నుండి చెప్పేది వేరు కదా. అట్లా అయితే
స్నానం చేయించిన వెంటనే వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటం కానీ, ప్రేయర్ చేయటం, ఎవరి ఇష్టమైన దైవాన్ని కోరి నమ్మి మన ఇష్టాన్ని ఈరోజు మంచి గడాలని అని ఏదో ఒకటి చెప్పించుకుంటే మంచిది చెప్పిస్తుంటే. తర్వాత భగవద్గీత ప్రతి ఇంట్లోనూ ఈ చూస్తున్న వీడియో మీ దేవుడు మీ భగవద్గీత కానీ లేదా ఖురాన్ కానీ లేదా బైబిల్ కానీ మీ ఉంటాయి కదా, అవి ప్రతిరోజు ఒక లైన్ చెప్పి ఆ లైన్కి మీకు తెలుసుంటే మీనింగ్ చెప్పి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అలా ఉండేవాళ్ళు అయితే కనుక రాయండి ఒక లైన్, రాసుకుంటూ చదువుకుంటూ దాని గురించి ఏమైనా మంచి విషయం ఉంటే చెప్తే వాళ్ళకి ఒక తెలుస్తుంది, ఒక విషయంగా తెలుస్తుంది అన్నమాట. అంటే ప్రతి బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ మంచి చేయమని చెప్తుంది తప్ప కదా. అందుకని అలా చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అలా చెప్పిద్దామని. అంటే నేను గవర్నమెంట్ ఏదన్నా అప్రూవ్ ఉంటే బాగుండు, అక్కడ దాకా వెళ్తే ఓకే. అంటే నేను ఎవరికన్నా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో భగవద్గీత పెట్టి, అంటే ఇక్కడ అరబీ కంట్రీల్లో ఖురాన్ చదివిపిస్తారన్నమాట. అందుకని నాకు ఆ ఐడియా వచ్చింది, మన ఇండియాలో ఎందుకు అలా పెట్టలేదు అని ఆలోచన వచ్చింది. అది చెప్దామనేసి అనుకుంటున్నాను. కానీ నార్మల్ మనిషి చెప్తే అవుతుందా చూద్దాం. ఎవరన్నా ఈ వీడియో చూసి మంచి పవన్ కళ్యాణ్ గారు చూస్తే లక్కీ. ఒక విషయం చెప్పి ప్రతి పాఠశాలలోనూ ఇలా ఉండాలి. అంటే కొంతమంది ఒకే స్కూల్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ బైబిల్ వాళ్ళది తీసుకొని, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే ఎలాగా ప్రేయర్ చదువుతారు, జనగణమన ఇవన్నీ చదువుతారు కదా మార్నింగ్. దాంతోపాటు ఒక లైన్ చెప్పించి ఉండాలని అనుకుంటున్నాను నేను. చూద్దాం, ప్రయత్నిద్దాం, అవుతుందేమో. మీరు లైక్, కుదిరితే ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంటు. ఇంకంతకన్నా రిక్వెస్ట్గా ఇది ఇంకా బాగా సక్సెస్ అవ్వాలనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం మీరు బ్లెస్ చేస్తే నా నుంచి ఏదన్నా ఒక మంచి విషయం వచ్చి మీకు ఉపయోగపడేది చెప్పాలనుకుంటున్నాను. చెప్తూ ఉంటాను. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది దానివల్ల. లేదా నేను చెప్పే మాట వాళ్ళకి యూజ్ కాకపోయినా నేను చెప్పే మాటను బట్టి ఆ మాటకి వాళ్ళకి మైండ్లో ఏదైనా మంచి హ్యాబిట్ అలవాటు అయ్యి ఉద్దేశం కలిగి ఆలోచన వచ్చి వాళ్ళకి ఒక మంచి మార్పు కలిగితే కనుక అది కూడా ఒక మంచే కదా. అలా కూడా ఆనందంగా ఉంటుంది. అందు గురించి సరే అలా అనుకుంటున్నాను, చేద్దాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్య ఉండాలని, సుఖ సంతోషాలతో నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కూడా ఏదన్నా నాలో ఇది మిస్టేక్ ఉంది, మీరు ఇలా చేయండి అలా ఉండండి అని చెప్తే మీరు ఏమైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే చెప్పండి, పర్వాలేదు. సరేనా? సరే అయితే ఒకవేళ దీని గురించి అంటే నేను మాట సరిగ్గా మాట్లాడటం రాకపోవచ్చు. ఒకవేళ ఒక మాట విని మీరు ఆ మాటకి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే మీరు కూడా ఏదైనా చేసి చెప్పి ఏదైనా హెల్ప్
చేయగలుగుతానంటే చెయ్యండి, సరేనా? మీరు చూస్తున్న మీకు, మీ ఇంట్లో ఉన్న అందరికీ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను నా దైవాన్ని కోరుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. ఇది మీకోసం చెప్తున్నాను, మీరు చూడాలి, ఇది చేయాలి. అది మీ ఇంట్లో పిల్లలకి కొంచెం ఇది నేర్పుతారని అనుకుంటున్నాను. నేర్పించాలి అని అంటే మీ ఉద్దేశం, మీ అంటే మీకు ఒక ఉంటుంది కదా, మీ మనసు సాక్షిగా మీకు ఎలా ఉంటుందో అలా చేయండి, సరేనా?